హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పిఎఫ్ బ్యాలెన్స్ చెప్పేసి చెక్ చేయండి. చెక్ చేశాక మీకు ఫస్ట్ లింక్ ఉంటే అది క్లిక్ చేశాక మీకు యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీ యొక్క యూఏఎన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేశాక మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాక క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేశాక మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. వన్స్ మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాక మీకు హోమ్ పేజ్లో మీ బ్యాలెన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో మీ బ్యాలెన్స్ ఎంత ఉంది బీపీఎఫ్ అకౌంట్లో అంతా చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేశాక కింద మీరు ప్రజెంట్ ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో కూడా కిందన చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ప్రొఫైల్లోకి వెళ్ళండి. తర్వాత మీరు ప్రొఫైల్ చెక్ చేశాక ఈ ప్రొఫైల్లో మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే ఆధార్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీ కేవైసీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు పాస్బుక్లో పాస్బుక్ క్లిక్ చేయండి. పాస్బుక్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏదైతే ఆర్గనైజేషన్స్లో ప్రీవియస్గా వర్క్ చేస్తుంటారో ఆ ఆర్గనైజేషన్స్ ఐడీస్తో సహా ఇక్కడ అన్నీ చూపిస్తాయి. మీ రైట్ కార్నర్లో ఉన్న సెలెక్ట్ మెంబర్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు ఏ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తారో దాని యొక్క మెంబర్ ఐడి మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు ఒక్కొక్కటి క్లిక్ చేస్తే దాని యొక్క డేటా అంతా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో దాని టోటల్ బ్యాలెన్స్ ఎంత, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎన్ని ఇయర్స్ ఇక్కడ వర్క్ చేశారో అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి మీరు కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు అది డౌన్లోడ్ అవుతుంది. సో మీ సర్వీస్ హిస్టరీ అంతా కూడా ఈ పీడిఎఫ్లో మీకు మెన్షన్ అయి ఉంటుంది. సో మీరు ఇది మీ ప్రిఫరెన్స్గా ఉంచుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్లో టోటల్ బ్యాలెన్స్ మొత్తం అంతా కూడా చూపిస్తుంది. సో నెక్స్ట్ మీరు క్లెయిమ్ ఆప్షన్లోకి వెళ్ళాక ప్రీవియస్గా మీరు ఏమైనా క్లెయిమ్స్ అప్లై చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పెండింగ్ క్లెయిమ్స్, సెటిల్డ్ క్లెయిమ్స్, అట్ ద సేమ్ టైం రిజెక్టెడ్ క్లెయిమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చూపిస్తుంది. సో ఏదైతే రిజెక్టెడ్ అయ్యాయో దాని రీజన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఎందుకు రిజెక్ట్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సర్వీస్ హిస్టరీ ఆప్షన్లో మీరు ఏ ఆర్గనైజేషన్లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వర్క్ చేశారు, సో ఎన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది పర్టికులర్ ఆర్గనైజేషన్లో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని డీటెయిల్స్, మెంబర్ ఐడి, సో పర్టికులర్ విత్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో కంప్లీట్ హిస్టరీ అంతా, సో మీ సర్వీస్ హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ ఆర్గనైజేషన్లో ఎంత అమౌంట్ అని కూడా మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఈపీఎఫ్ కాలిక్యులేటర్. ఈపీఎఫ్ కాలిక్యులేటర్ అనేది కరెంట్ అంటే మీకు ఎంత బ్యాలెన్స్ వస్తుంది, ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది మీకు ఎంత క్రెడిట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత, సో మీ బ్యాలెన్స్ కింద నెక్స్ట్ ఆప్షన్ ఈపీఎఫ్ కాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మీ పిఎఫ్ బ్యాలెన్స్, మంత్లీ వేజెస్, అయితే కరెంట్ ఏజ్, రిటైర్మెంట్ ఏజ్ ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తే కాలిక్యులేటర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అది ఎంత ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఎంత పిఎఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, అలాగే దాని నుంచి ఎంత ఇంట్రెస్ట్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.